వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం బి మహేందర్ రెడ్డి గారు జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యులు సీనియర్ నాయకులు గారి గురించి తెలుసుకుందాం. జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా క్రమశిక్షణ గల జన సైనికుడుగా బి మహేందర్ రెడ్డి గారు జనసేన పార్టీకి సేవలు అందిస్తున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టినప్పటి నుంచి నాటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అడుగుజాడలను నడుస్తూ పార్టీని ముందంజలో ఉంచడంలో మహేందర్ రెడ్డి గారి పాత్ర క్రియాశీలకమైందని చెప్పవచ్చును. జనసేన పార్టీ గత 10 సంవత్సరాల నుంచి నేటి వరకు అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. నేటి వరకు అనేక ఒడిదుడుకులను సరిచూడటం కాకుండా అనేక మార్లు కూడా పడి లెగవటం జరిగింది. ఎన్నో ఆటుపోట్లు చూడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా జనసేన పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. అయినప్పుడు నిరాశ చెందకుండా పార్టీని ముందు నడిపించడం జరిగింది. ఎంతో మంది నాయకులు పార్టీని వదిలి బయటికి వెళ్ళినారు. అయినప్పటికీ మహేందర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటే ఉండి జనసేన పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలోనూ మరలా 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటును కొట్టడంలో మహేందర్ రెడ్డి గారి పాత్ర క్రియాశీలకమైందని చెప్పొచ్చును. మహేందర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి జన సైనికులను తయారు చేయడంలోనూ వీర మహిళలను తయారు చేయడంలోనూ జనసేన పార్టీ అభివృద్ధిని దినదినంగా అభివృద్ధి చేయడంలో కూడా వీరి పాత్ర క్రియాశీలకమని చెప్పవచ్చును. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటూ పార్టీని తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా తోసా తప్పకుండా పాటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. పార్టీ ఏ కార్యక్రమాన్ని అప్పచెప్పినా ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో వీరి పాత్ర క్రియాశీలకమైందని చెప్పవచ్చును. పార్టీ అడుగుజాడల్లోనే పనిచేస్తూ పార్టీని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలక శక్తిగా తయారు చేయడం కాకుండా 21 స్థానాలు పోటీ 21 స్థానాల్లో కూడా మహేందర్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పర్యటన చేసి వాళ్ళ తరపున క్యాంపెయినింగ్ నిర్వహించి వాళ్ళందరినీ గెలుపులో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలు కూడా మహేందర్ రెడ్డి గారు ఆ ఎంపీలను గెలిపించాల ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి వాళ్ళ తరపున క్యాంపెయినింగ్ చేసి వాళ్ళని కూడా గెలిపించడంలో మహేందర్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆవా ఎంతో పెరిగిందని చెప్పవచ్చును. జనసేన శ్రీశ్రీమ దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి చెప్పవచ్చును. ఎందుకంటే దేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకని దానికి కారణము పవన్ కళ్యాణ్ గారి పడిన కష్టము, శ్యామకు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. పార్టీ కష్టకాలాలున్నా ఆర్థిక వనరులు అంతంత మాత్రం ఉన్నా కూడా ఏం మాత్రం వెనకం చేయకుండా ముక్కుని ధైర్యంతో ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో సుభిక్షంగా ఉండాలని, తెలుగు ప్రజలంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మొన్న దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాన్నింటిని సందర్శించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యాలు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని కూడా ఆ దేవుళ్ళు ప్రార్థించారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఒక భాగస్వామిగా ఉండి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యత గల డిప్యూటీ సీఎంగా కూడా ఎంతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం
అనునిత్యం పాటుపడుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకమైందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం కట్ చేయాలని, ప్రజల కోసమే క్షమించాలని కూడా పార్టీ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమిలో అనేక నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ నామినేట్ పదవులు పొందిన సభ్యులకు కానీ, అదేవిధంగా నామినేట్ పదవులు ఇచ్చిన నాయకులకు కానీ, కూటమి పెద్దలకు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం రోజు ఏదైతే మాట చెప్పారో, మనము ప్రజలకు సేవలకు ఉండాలి, నాయకులు కాదని చెప్పారో ఆ మాట ప్రకారమే నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రజల్లో ఉంటే ప్రజలు వాటంతనే వ్యవస్థ అని అవినీతికి పాల్పడితే మనకు కూడా వైఎస్ జగన్కు పట్టిన గతి పట్టిద్దని 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎలాగైతే దిగజారారు జగన్మోహన్ రెడ్డి, మనకు కూడా అదే గతి పడుతుందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రజాసేవ చేస్తే ప్రజలే మనల్ని అందాలు ఎక్కిస్తారని కూడా పవన్ కళ్యాణ్ అనేక సభల్లోనూ ప్రసంగిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన అతకున్న ప్రేమ అనురాగాలు ఏమిటో వారి మాటలు అర్థమవుతున్నాయని కూడా మహేందర్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎక్కడైతే మనం తగ్గామో అక్కడే నెగ్గామని కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సభల్లో చెప్పారంటే కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనప్పటికీ జనసేన పార్టీకి ఏమాత్రం లెక్క చేయకుండా వాటిని అధిగమించుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ ఆవిర్భవించారని కూడా మహేందర్ రెడ్డి గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే సత్తా మన పవన్ కళ్యాణ్ గారి కలదని కూడా అన్నారు. దేశ రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవిర్భావ స్థితికి అవతరించబోతున్న సంగతి దేశ ప్రజలందరూ తెలిసి సత్యమని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ఉన్న సన్ను వలన ఆంధ్రప్రదేశ్కు అనేక నిధులు తీసుకొచ్చి ఖర్చు చేసి అమరావతి నిర్మాణంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కూడా ఇది మనకి ఎంత గర్వకారణమని కూడా మహేందర్ రెడ్డి గారు అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి చేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి దేశంలోని అగ్రగణ్య రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు శాశ్వత కృషి చేస్తున్నారని, వారి కృషికి తెలుగు ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని కూడా మహేందర్ రెడ్డి గారు కోరుకున్నారు.